నమస్తే, ఆదాబ్, సత్ శ్రీ అకాల్. అందరికి నమస్కారం. సభకి నమస్కారం. సభ కానివ్వండి. హాయ్ సార్, దిస్ ఇస్ వందన. హాయ్ వందన. ఫ్రమ్ హైదరాబాద్ సార్. ఓకే, చెప్పరా, అన్ని చెప్పు. పిన్ కోడ్, పోస్ట్ అడ్రస్, హైట్, వెయిట్, రాసి నక్షత్రం అన్ని చెప్పు. అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్. నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలుగునే తెలుగు వాళ్ళతో మామూలుగా ఉండదండి, అభిమానంతో చంపేస్తారు. ఓకే. ఎందుకు అంటే లైక్ బీయింగ్ అ కామనర్, తను ఇంత దూరం రావడం, ఇట్స్ రియల్లీ అ గ్రేట్ థింగ్. ప్లీజ్ గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సార్, నేను ఫస్ట్ చూసిన సెలబ్రిటీ నాగేశ్వరరావు గారు సార్. నేను కూడా ఫస్ట్ చూసిన సెలబ్రిటీ నాగేశ్వరరావు గారు. అవునా సార్? చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి. ఒకటేగా కలిసింది. నాకు నచ్చిన కంటెస్టెంట్ వచ్చి తనుజ సార్. ఓకే. మీ ఫ్యాన్స్ అండి? ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. సార్, నాకు నచ్చింది అయితే దివ్య సార్. తనకు నేను నచ్చలేదు, అది నాకు నచ్చింది. హలో. హాయ్, హౌ ఆర్ యు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాము. దానికి సంచాలక తనుజ. ఎస్ సార్. ఇంపార్టెంట్ ఫోటోలన్నీ అమ్మగారిని అన్నీ తీయమంటారు. అలా అయితే ఫోటోలో నువ్వు ఉండవు కదా. దివ్య. దివ్య ఫస్ట్. అఖండ సార్. అఖండ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే అభి, నీకు 10 మార్కులు వచ్చినాయి. థ్యాంక్ యూ సార్. మూవీ అర్థమైన వెంటనే కొట్టచ్చు కదా సార్? కాదు, సార్. సెకండ్స్ అయిపోయాక. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? సెలెక్ట్ చెప్తారు సార్, చూసారా సార్, ఇక్కడ కూడా దివ్యానే మాట్లాడుతుంది సార్. మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? కొత్త వాళ్ళు వస్తే చాలు కెప్టెన్సీ కొట్టేయడం చూస్తాడు. సుమన్ గారు సార్. సుమన్ గారు. సార్ దేవరా. నిజమా? అరే, ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావరా? అబ్బా, చెప్పారు సార్, ఆ టీం అల్లుడు కాకపోతే NTR అల్లుడు కాక. సంచాలక్ డిసిషన్ చెప్పమ్మా. సార్, ఇద్దరికి లేదు సార్. సరే అండి, ఫస్ట్ టైం మీ జడ్జిమెంట్ నాకు నచ్చలేదు. డెమన్ పవన్ చెప్పలేదు. ప్రామిస్ చేస్తున్నారు సార్. అంటే బర్నీ ప్రామిస్ చేస్తే డిసిషన్ మారిపోతుంది. సార్ లేదు, ఆయన అంత ఈజీగా అబద్ధాలు చెప్పారు సార్. నేను అబద్ధం ఆడినాయి గారు. హరిచంద్రుడురా అందరూ సార్. అందరూ చెప్తారా? సార్, నేను ఓకే. కూడా సార్. నువ్వు కూడానా? ఇదెవడండి బాబు? ఆయన అర్థమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అవతల సంజన వచ్చింది, ఇటు రీతు రావాలి కదా. రానంటే రాను. నాకు సార్, మీకు తెలుసా? తెలియదండి, మీరు సన్నాదులం కదా. ఇందులో ఒక సాంగ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సార్. ఏ పాటమ్మా? నేనుగా లేని నిన్ను మొన్నలా. ఇదొకటి పెద్ద లతా మంగేశ్వర్ ఫీలింగ్ దీనికి. తనుజ, నువ్వు అసలు బర్నీ టీం తప్ప ఇంకెవరిని గెలిపించావు కదా. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. ఎవరైతే ఉండటం కరెక్ట్ కాదు వాళ్ళ బొమ్మ తీసి డస్ట్ బిన్ లో పడేసి ఎందుకు అని చెప్పాలి. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలు పెట్టు. నేను ఫస్ట్ వీక్ నుంచి యాజ్ ఆన్ టుడే వరకు నాకున్న దీంతో నేను వేదవసోది బయటికి రా ఆలోచించి తీసుకుంటున్న డెసిషన్. సారీ సంజయ్ గారు. అన్నయ్య, ఇతను వద్దు. ఎందుకు? మన ఇంటి అల్లుడిగా ఇతను వద్దంటే వద్దు. రాంగ్ గా లెంతీగా నాతో గొడవ పడి నన్ను రెచ్చగొట్టింది తనే. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చవాడు అంటే రెచ్చిపోతారండి. తను కూడా చాలా మాటలు చెప్పింది నాకు, తన బూతులు కూడా చెప్పింది. దానికి వచ్చేసి సారీ కూడా చెప్పలేదు, ఏమి సమాధానం చెప్పలేదు. ఏమండి, అట్లీస్ట్ ఒక సారీ అయినా చెప్పొచ్చు కదా. చెప్తాం. సారీ పూరి కక్కుస్లో దూరి బాగా పంతులే. దివ్యాకి ఎంత చెప్పినా తనదే తను అన్నట్టుంటది, కానీ ముందు మనిషి ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకోదు. సో ఏంటి అర్థం చేసుకోనా? నేను అర్థం చేసుకోనా? ఇలా చూడు, నేను అర్థం చేసుకోనా? కొంచెం అర్థం ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువ మందితో ప్రాబ్లం ఉన్నది ఈ హౌస్ లో. సంజన గారికి ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఏంటి సార్ అసలు ప్రాబ్లమే నువ్వురా. సుమన్ రా. సార్, సంజన గారికి సార్ ఎందుకే ఆ పిల్ల మీద అంత పక్క పెట్టేశావు? ఎందుకంటే హౌస్ హార్మనీ కానీ ఏదైనా సపోర్ట్ లేకపోవడం కానీ అందుకని నాకు సంజన గారే అనిపిస్తుంది సార్. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. నామినేషన్స్ లో ఇదే మాట, టాస్క్ లో ఇదే మాట, కంటెండర్షిప్ లో ఇదే మాట. ఇప్పటికైనా కొత్త డైలాగ్ ఎత్తుక్కోరా నాన్న. ఇంత మందికి వదిలి 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 అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా బోర్కొచ్చేసింది నీ డైలాగులు. మా మమ్మీ సార్ కొన్ని సార్లు మనం మంచి చెప్పే వాళ్ళ మాట అన్నా వింటే ఈ టీం నుంచి బయటకు వెళ్లే ఛాన్స్ రాదు. మీరు మారండమ్మా, నన్ను మార్చడానికి ట్రై చేయొద్దండి. తన గేమ్ చాలా బాగుంటది. కొన్ని సార్లు అన్నా వింటే అందరు ఇలా అవ్వే ఛాన్స్ రాదు అని చెప్పేసి నేను ప్రపంచ యాత్రకుడు ఎవరి మాట వినడు. సార్, సంజన గారు యాక్చువల్లీ నేను చాలా
మంచి మనిషి సార్. నాయనా నాకై బాక రింగు కొంచెం హర్ట్ చేస్తున్నారు అని తెలియగానే ఆవిడ ఎంత హర్ట్ అయ్యారో అవతల వాళ్ళు కూడా అంత హర్ట్ అవ్వాలి. దేని సునకాన ఉందనరా అదంతే